పోకిరి సినిమాలో మహేష్ బాబుతో గొడవ పెట్టుకుంటుంటే మహేష్ బాబు సెటైర్లు వేస్తూ ఉంటే చిరాకు పడిపోయేటటువంటి ప్రకాష్ రాజు నా కింద ఉండాలి, నేను చెప్పిన చోట ఉండాలా అన్నటువంటి రూట్లో ఉంటున్నప్పుడు మహేష్ బాబు తిరుగుబాటుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, పెడసరంగా మాట్లాడుతున్న సందర్భంలో తన ఒళ్ళో ఉన్నటువంటి వ్యాంపు పాత్రధారిని గిల్లి అమ్మాయి కేకేస్తే గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అంటాడు. ఇప్పుడు అట్లాగే ఉంది అన్నల స్టైల్. ఆపరేషన్ కగార్ పేరుతో వెంటాడి వేటాడుతున్నది సైన్యం, పోలీసులు, సిఆర్పిఎఫ్, అన్ని వర్గాలు కలిసి కొడుతున్నాయి. ప్రభుత్వ విభాగాలు జాయింట్ కొడుతున్నాయి. 200-300 మంది 2 నెలల్లో చచ్చిపోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే నక్సలైట్లు వాళ్ళు కాలుస్తారంటే కాలిపించుకోవాలి, వాళ్ళు పంచాయతీలు చేస్తే చేయించుకోవాలి, ఇన్ఫార్మర్లను కాలిస్తే కాలిపించుకోవాలి. కానీ కగార్ లాంటివి చేయకూడదు. అది ప్రజాస్వామ్య విరుద్ధం, పౌర హక్కులకి విరుద్ధం. ఇది వీళ్ళ స్టేట్మెంట్. బాగుంది. మరి మావోయిస్టులు వెళ్ళి పోలీసులను చంపచ్చా? పోలీసులు మందు పాత్ర పెట్టడం ప్రజాస్వామ్యయుతమేనా? లేదు, ప్రజాస్వామ్యయుతం అది కాదు, అసలు ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం లేదన్నప్పుడు నువ్వు ప్రజాస్వామ్యయుతమైన కోరిక ఎందుకు అడుగుతావు? పౌర హక్కులు మావోయిస్టులకే ఉంటాయా? మరి అవతల ఉన్నటువంటి పోలీసులకు ఉండవా? అంటే పౌర హక్కులు పోలీసులకు ఉండకూడదన్నటువంటి రాజ్యాంగం వీళ్ళు రాసుకున్నారా? వీళ్ళు రాజ్యాంగాన్ని గుర్తించారు, కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కావాలంటారు. అదే విచిత్రం ఇక్కడ.